హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు జావా ప్యాకేజెస్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈరోజు మనం అజెండా వచ్చేసి ఇది. ఓకే, అజెండా వచ్చేసి వాట్ ఈజ్ ఏ ప్యాకేజ్ అండ్ అండర్స్టాండింగ్ ద నీడ్ ఫర్ ఏ ప్యాకేజ్ ఇన్ ఏ ప్రాజెక్ట్, డిఫరెంట్ వే టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. మీకు ఈరోజు ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజ్ వల్ల ప్రాజెక్ట్కి అంటే జావా ప్రాజెక్ట్కి ఎందుకు అవసరం, అలాగే డిఫరెంట్ వే టు క్రియేట్ ఏ ప్యాకేజ్ అనేది మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ అ ప్యాకేజ్. ప్యాకేజ్ అంటే ఏంటంటే ఏ ప్యాకేజ్ ఇన్ జావా ఈజ్ ఏ నేమ్ స్పేస్ దట్ గ్రూప్ రిలేటెడ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ టుగెదర్. అంటే మనం నేమ్ స్పేస్ అనేది గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్ టుగెదర్. అంటే మనకి ఒక ప్రాజెక్ట్ అనేది ఒకే ఫైల్లో ఉండాలి. అంటే మనకి ప్యాకేజ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఆ రిలేటెడ్గా ఉన్న ప్యాకేజెస్లో మనం సోర్స్ కోడ్లో మనం ఇది ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి డిఫరెంట్ వే ప్యాకేజెస్ మనం కూడా క్రియేట్ చేయవచ్చు. అలాగే ప్యాకేజ్ వల్ల ఏంటంటే యూజ్ ఏ ఫోల్డర్ ఇన్ అవర్ కంప్యూటర్ దట్ కంటైన్ జావా ఫైల్స్. జావా ఫైల్స్ అనేది ఒకే ఫోల్డర్లో ఉన్నట్టు మనకి జావా ఫైల్స్ అనేది ప్యాకేజెస్ అనేది మనకి యూజ్ అవుద్ది. అలాగే ఇట్ హెల్ప్స్ ఇన్ ఆర్గనైజ్ ఫైల్ నీట్లీ అండ్ లాజికల్లీ. అలా చూస్తే మనకి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కూడా ఫోల్డర్స్ కూడా మనకి నీట్గా కనిపిస్తుంది. అలాగే లాజికల్గా కూడా మనకి ప్యాకేజ్ వల్ల మనకి ఈజీగా అనేది ఉంటుంది. సపోజ్ ఆఫ్టర్ దట్ వై డూ యూ నీడ్ ఏ ప్యాకేజ్ ఇన్ ఏ ప్రాజెక్ట్. మనకి ఎందుకు ప్యాకేజ్ అనేది అవసరం. ఇట్ మీన్స్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ క్లాసెస్ ఇన్ ఏ సేమ్ నేమ్ ఇన్ డిఫరెంట్ ప్యాకేజెస్. ఇక్కడ ఏమంటున్నాడంటే అవాయిడ్ నేమ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అంటే ఒక ప్యాకేజ్లో ఒక నేమ్ బట్టి ఇంకో నేమ్ ఫైల్ ఉండకూడదు. అంటే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్ ఒకే నేమ్ మీద ఉండకూడదు. అలాంటివి రాకుండా ఉండటం కోసం మన ప్యాకేజ్ అనేది యూజ్ అవుతుంది. అలాగే మన ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజ్ కోడ్ లాజికల్లీ. ఆర్గనైజ్ కోడ్ లాజికల్లీ అంటే గ్రూప్ సిమిలర్ ఫంక్షనాలిటీ టుగెదర్. అన్ని ఫంక్షనాలిటీ టుగెదర్ ఒకే దగ్గర ఉండడానికి మనం ప్యాకేజ్ అనేది కూడా యూజ్ చేస్తాం. అలాగే కంట్రోల్ యాక్సెస్. కంట్రోల్ యాక్సెస్ అంటే ప్యాకేజెస్ హెల్ప్ విత్ యాక్సెస్ మాడిఫై. ప్యాకేజెస్ మాడిఫై యాక్సెస్ మాడిఫైకి మనకి హెల్ప్ చేస్తుంది. ఏంటంటే పబ్లిక్ కానీ, ప్రొటెక్ట్ కానీ, ప్రైవేట్ కానీ, డిఫాల్ట్ కానీ, టు రిస్టార్ట్ విజిబిలిటీ. విజిబిలిటీ అనేది మొత్తం కంట్రోల్ యాక్సెస్ అనేది చేస్తుంది. దీనివల్ల ప్యాకేజ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఏంటంటే యాక్సెస్ మాడిఫైర్ అనేది. అండ్ అలాగే రీయూజబిలిటీ. రీయూజబిలిటీ మీన్స్ యూ కెన్ రీయూజ్ ద ప్యాకేజ్ అక్రాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఆర్ మాడ్యూల్స్. ఒకే ప్రాజెక్ట్లో మనం మల్టిపుల్ ప్యాకేజెస్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అది ఎలా క్రియేట్ చేయాలనేది మీకు వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ మనం ఈ రోజు ఏంటంటే టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్యాకేజ్ అండ్ వై యూజ్ ఇట్ అండ్ హౌ టు క్రియేట్ అండ్ రియల్ టైమ్ యూజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇది ఇక్కడ ఆల్రెడీ మనం జావా ప్రాక్టీస్ వీడియోస్ క్లాస్లో మీరు ఫాలో అవుతే మీకు ఇది ఈజీగా అండర్స్టాండింగ్ అవుద్ది. ప్యాకేజ్ అనేది ఎలాగా మనం క్రియేట్ చేయాలనేది. సపోజ్ ఎస్ఆర్సి క్లిక్ చేసిన తర్వాత న్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్యాకేజ్ అని ఉంటుంది కదా, ప్యాకేజ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ప్యాకేజ్ అనేది ఒక నేమ్ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ క్యాపిటల్ సి అని ఇచ్చాం. క్యాపిటల్ సి అని అవ్వగానే ఇక్కడ ఏమొచ్చిందంటే ప్యాకేజ్ నేమ్ బి కన్వర్షన్ ప్యాకేజ్ నేమ్ యూజువల్లీ స్టార్టెడ్ విత్ ఏ లోయర్ కేస్ లెటర్ అని ఉంది. అంటే మనం ఇక్కడ లోయర్ కేస్ అప్పర్ కేస్ కూడా మనం ఆల్రెడీ కేస్ సెన్సిటివ్స్ అనేది చెప్పుకున్నాం. అంటే మనకి జావాలో ఫాలో చేయాలి. అంటే సపోజ్ మనం స్మాల్ లెటర్ కానీ క్యాపిటల్ లెటర్ మనం ఫాలో చేయాలి. అంటే మనం సమ్ కేటగిరీ అనేది జావా అనేది మనం ప్రొవైడ్ చేసింది. ఫస్ట్ మనం స్మాల్ లెటర్ రాయకూడదు, క్యాపిటల్ లెటర్ రాయకూడదు, స్మాల్ లెటర్. అలాగే డాట్ పెట్టగానే ఇక్కడ ఏమొచ్చింది, ఇన్వాలిడ్ ప్యాకేజ్ నేమ్. ఏ ప్యాకేజ్ నేమ్ కెనాట్ స్టార్ట్ టు ఎండ్ విత్ ఏ డాట్. స్టార్ట్ కానీ ఎండ్ కానీ డాట్తో మనం ఎప్పుడు క్రియేట్ చేయకూడదు ప్యాకేజ్ అనేది మనకి ఇక్కడ ఎర్రర్ అని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఎలా క్రియేట్ చేయాలంటే డాట్ అనేది మిడిల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ మనం పెట్టుకోకూడదు. మనం కామ్ డాట్ ఎస్వి సాఫ్ట్వేర్ అని క్రియేట్ చేసాం. డాట్ తెలుగు అనేది మనం ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ ఏంటంటే క్రియేట్ ఏ న్యూ ప్యాకేజ్ జావా ప్యాకేజ్ అని వచ్చింది. మనకి ఎర్రర్ ఏం రాలేదు కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఫినిష్ అని నొక్కాలి.
నొక్కిన తర్వాత మన ప్యాకేజ్ అనేది ఇక్కడ మనం క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ప్యాకేజ్లో మనం కొత్తగా న్యూ అంటే క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. క్లాస్ ఎలా క్రియేట్ చేయాలంటే క్లాస్ అని నొక్కిన తర్వాత మనకి ఇక్కడ ప్యాకేజ్ అనేది నేమ్ అనేది ప్యాకేజ్ అని వచ్చింది. ఇక నేమ్లో మనం ఒక ఏదైనా నేమ్ తీసుకుందాం, టెస్ట్ అని తీసుకున్నాం. అలాగే ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ మెయిన్ మెథడ్ కూడా తీసుకున్నాం. ఓకే, ఫినిష్ అవ్వగానే మనకి టెస్ట్ అనేది క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. సపోజ్ చూసారు కదా ఇక్కడ ప్యాకేజ్ ఆర్డర్ కూడా వచ్చింది. ఇక్కడ ఎందుకు వచ్చిందని ప్యాకేజ్ ఆల్రెడీ మనం ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత మనకి ఏ ప్యాకేజ్లో ఉందని మనకి ఆల్రెడీ మనకి క్లాస్ అనేది క్రియేట్ అయిపోద్ది, ఆటోమేటిక్గా ఇది క్రియేట్ అయిపోద్ది. ఓకేనా, అంటే ఈ ప్యాకేజ్లో ఈ క్లాస్ అనేది ఉంది అనేది చెప్తాం కోసం ఇది ఇక్కడ ప్యాకేజ్ అనేది ఉంది. ఓకే, ఇది మీకు తెలుసు కదా, ఇది కామెంట్ ఇక్కడ మనం ఏమైనా రాసుకోవచ్చు. ఓకే, సిస్ అవుట్ అని క్లిక్ చే. ఓకే, ఇక్కడ నేను ఏమని రాస్తున్నాను అంటే టెస్ట్ అని రాశాను. ఓకేనా, కాపీ చేయండి. ఈ ప్యాకేజ్ వల్ల మనకి ఎటువంటి డిస్టర్బ్ లేదు, అలాగే ఎర్రర్ కూడా రాదు. ఇప్పుడు సపోజ్ మనం దీన్ని రన్ చేద్దాం. ఓకే, రన్ చేయాలంటే ఏం చేయాలండి, ఇక్కడ రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, రన్ అయింది కదా, మనకు అవుట్పుట్ అనేది వచ్చింది టెస్ట్ అనేది. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనం ఇంకో ప్యాకేజ్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే ఎస్ఆర్సి ఫోల్డర్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి న్యూకి వెళ్ళి ఇక్కడ ప్యాకేజ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ప్యాకేజ్ నేమ్ అని ఇవ్వాలి. ఏమవ్వాలండి, com.sv software.english. ఓకే, మనం అక్కడ తెలుగు అని ఇచ్చాం, ఇంగ్లీష్ అని ఇస్తున్నాం అంతే. అంటే మనకి డిఫరెంట్గా మన ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్రియేట్ చేసాం కదండి. నెక్స్ట్ ఇక్కడ మనం క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. క్లాస్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ కూడా టెస్ట్ అని ఇద్దాం. ఓకేనండి, టెస్ట్ అని ఇచ్చిన తర్వాత పబ్లిక్ స్టాటిక్ మెయిన్ మెథడ్ కూడా మనం యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫినిష్ అని నొక్కాం. ఓకే, ఇక్కడ కూడా మనకి యాడ్ అయిపోయింది. అలాగే ప్యాకేజ్ కూడా యాడ్ అయిపోయింది. అలాగే మనం కోడ్ కూడా ఇక్కడికి మెయిన్ మెథడ్ కూడా వచ్చేసింది. ఇక్కడ సిస్ అవుట్ అని ఒకటే స్పేస్ ఇస్తే మీకు ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ test1 అని ఇచ్చాం. ఓకే, సేవ్ చేసుకున్నాం. ఓకేనండి, మనం ఈ క్లాస్లో ఉన్నాం కాబట్టి ఈ క్లాస్లో మనం ఫైల్ అనేది రన్ చేయాలి. రన్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తాం జావా అప్లికేషన్. ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ అనేది test1 వచ్చింది. అలాగే ఇక్కడ మనం ఈ క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఇది క్లిక్ చేస్తే రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటే ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చింది. చూసారు కదండి, ఈ డిఫరెన్స్ బిట్వీన్ రెండు ప్యాకేజ్లో రెండు అవుట్పుట్లు వచ్చింది. ఎలా వచ్చిందండి, మనకి ఈ క్లాస్లో ఉన్నప్పుడు ఇది రన్ చేయాలి, ఈ క్లాస్ ఉన్నప్పుడు ఇది రన్ చేయాలి. అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది, ఆ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, మీకు అర్థమైంది కదా ఈ రెండు ఎలా చేయాలి ఏంటనేది. అలాగే ఒకే ఫైల్లో డిఫరెంట్ ఫైల్స్ లో మనకి ప్యాకేజ్లో డిఫరెంట్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ మీకు సమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ మీకు ఈరోజు క్లాస్ చెప్పాను, ఈరోజు డేటు టైము, ఈరోజు డేటు, ఈ డేట్లో నేను ఈ క్లాస్ చెప్పాను అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ప్రీవియస్ క్లాస్ నేను ఎప్పుడు చెప్పుకున్నాను దీనిలో క్రియేట్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ వేలో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఫైలు. కానీ ఒకే నేమ్ మీద ఫైల్ కానీ క్రియేట్ చేయలేము. అలాగే ఒకే నేమ్ మీద ప్యాకేజ్ అనేది కూడా క్రియేట్ చేయలేము. మీకు అర్థమవుతుంది కదా. ఇది ఈరోజు వచ్చేసి టాపిక్. మీకు ఈరోజు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశానంటే, వాట్ ఈజ్ ఏ ప్యాకేజ్ అంటే ఏంటండి, నేమ్ స్పేస్ టు గ్రూప్ రిలేటెడ్ క్లాసెస్, వై యూజ్ ఇట్ అంటే మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఆర్గనైజ్ కోడ్, అవాయిడ్ కాన్ఫ్లిక్ట్, యాక్సెస్ కంట్రోలర్ వల్ల మనం యూజ్ చేస్తాం. అంటే హౌ టు క్రియేట్, మీకు ఆల్రెడీ ఎలా క్రియేట్ చేసేలో చెప్పాను. కమాండ్ లైన్ ఎక్లిప్స్ యూజ్ చేసి ఎలా ఫోల్డ్ సెర్చ్లో హౌ టు క్రియేట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రియల్ టైమ్ యూజ్ ఏంటంటే ఫ్రేమ్వర్క్ లైక్ స్ప్రింగ్, దిస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. స్ప్రింగ్ బూట్లో కూడా మనం గ్రూప్ ఆఫ్ కంట్రోలర్ కానీ ఇంకా చాలా ఫైల్స్ ఉంటాయి, ప్రోగ్రామ్ ఫైల్స్, మనం ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ యూజ్. ఓకేనా, మీకు ఈరోజు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.